హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్స్ వరల్డ్ అఫీషియల్. నేను మీ శ్రావణి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి. ఇప్పుడైతే కద్దు కీర్ ని చూపిస్తున్నానండి, చూసేయండి. వీడియోనైతే ఎండ్ వరకు చూసేయండి, ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు అర్థం అవ్వదు. ఫస్ట్ అయితే ఇక్కడ నేను లేతగా మంచిగా ఉన్న సొరకాయనైతే తీసుకున్నాను. తీసుకొని దీనికి పీల్ ఆఫ్ చేశాను అనమాట. పీల్ ఆఫ్ చేయడం అయిపోయిన తర్వాత గింజల పాటనైతే మొత్తానికి తీసివేయాలండి. గింజలు అనేది ఎక్కడా లేకుండా నీట్ గా అయితే మంచిగా తీసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అదే విధంగా అయితే తీసి పక్కన పెట్టేయండి. తర్వాత ఇంకా సొరకాయని తీసుకొని మంచిగా అయితే తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్ తీసుకొని అందులో అయితే నెయ్యిని వేయండి. ఇక్కడైతే నేను 2 స్పూన్స్ నెయ్యిని అయితే వేసుకున్నాను. నెయ్యి హీట్ అయిన తర్వాత మనం ముందుగా తురుముకొని పెట్టుకున్న సొరకాయని అయితే అందులో వేయాలండి. 5 మినిట్స్ ఫ్రై చేశాక మరలా కొద్దిగా అయితే నెయ్యి వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యే లోపు మనం అయితే పాలని ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడైతే నేను 1 లీటర్ పాలని అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి అయితే గేదె పాలండి. మీరు కావాలంటే ఈ గేదె పాలే కాకుండా ప్యాకెట్ పాలనైనా కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఎలా చేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దగ్గరుండి మంచిగా కలుపుతూ పాలనైతే మంచిగా మరగ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ చూసారా, సొరకాయ కూడా నెయ్యిలో మంచిగా అయితే ఫ్రై అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ మరుగుతున్న పాలల్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సొరకాయనైతే కొద్దిగా వేస్తూ మంచిగా అయితే కలుపుకోవాలి. పాలనైతే ఇలా మంచిగా అయితే కలుపుతూ ఉండాలండి, లేదంటే మాత్రం అడుగు మాడుతుంది. మాడితే మాత్రం అసలు స్మెల్ వచ్చేస్తుంది, అస్సలు బాగోదన్నమాట రెసిపీ అయితే. ఇది మంచిగా బాయిల్ అయ్యేలోపు మనం సగ్గుబియ్యం అయితే వేసుకుందామండి. ఈ సగ్గుబియ్యం అయితే నేను వేడి నీళ్ళల్లో ఒక 15 నిమిషాలు అయితే నానపెట్టాను. ఇలా వేడి నీళ్ళల్లో నానపెట్టడం వల్ల మనకి పాలల్లో వేసినప్పుడు సగ్గుబియ్యం మంచిగా తొందరగా అయితే బాయిల్ అయిపోతాయి. ఇంకా సగ్గుబియ్యం ని కూడా మొత్తం కొద్దిగా వేసుకున్న తర్వాత మంచిగా అయితే కలుపుకోవాలి. ఇలా కొద్దిసేపు మనం మంచిగా బాయిల్ చేసిన తర్వాత సగ్గుబియ్యం చూసారా, కొంచెం ట్రాన్స్పరెంట్ గా అయితే కనిపిస్తున్నాయి, అంటే అవి ఉడికినట్టు అనమాట. సరే, ఈ లోపు అయితే డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే మనం రెడీ చేసుకుందామండి. కొన్ని బాదం పప్పులు, జీడిపప్పులు, అలాగే ఆలుక్కాయలు వేసి మిక్సీ పట్టాను. ఈ పౌడర్ ని ఇందులో యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. నేనైతే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే వాడాను కదండి. మీ దగ్గర అవి లేకపోతే మాత్రం మీరు కస్టర్డ్ పౌడర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. వేసిన తర్వాత చాలా జాగ్రత్తగా అయితే మంచిగా కలుపుకోవాలండి, లేదంటే మాత్రం అడుగు మాడిపోతుంది. ఇప్పుడైతే ఇందులో నేను 1 కప్ షుగర్ అయితే యాడ్ చేసుకున్నానండి. మీరు స్వీట్ కి తగ్గట్టు ఎక్కువ తినే వాళ్ళైతే 1.5 కప్ వేసుకోండి, లేదంటేనేమో 1 కప్ అయితే సరిపోతుంది. షుగర్ వేసాక కూడా ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత మనకు నచ్చిన ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడైతే నేను గ్రీన్ కలర్ అయితే యాడ్ చేశాను. చూడటానికి మాత్రం భలే కలర్ఫుల్ గా ఉంది కదండి, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంది. ఇక ఫైనల్ గా అయితే జీడిపప్పు, బాదం పప్పుని సన్నగా కట్ చేసుకొని అయితే నేనైతే పైన వేసేసాను. దీంతో మన కద్దు కీర్ అయితే రెడీ అయిపోయింది. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.